చేస్తున్నాం. మొదటి సంవత్సరంలో 2020 మొదటి రోజు దేవుడు మనకు సిద్ధపరిచిన దేవుని మాటలు శ్రద్ధగా విందాం. హృదయపూర్వకంగా దేవుని మహిమపడతాం. స్తుతించెదను, స్తుతి పాడెదను, స్తుతించెదను. వీడియో తీసేవాడు కూడా వాక్యం వెనుకుంటుంది, చాలా ఇంపార్టెంట్. వెనుకున్న వాడు అన్నట్టుగా నిలకండి, మిగిలిన వాడు దేవుని మాటలు శ్రద్ధగా వినండి. అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ప్రేమ దేవుడు ఒక అనుభవం జాగ్రత్తగా వినించాలి. వెనుక చివరిలో కూర్చున్న వాడు కూడా దేవుని మాట్లాడండి. రాత్రి విజ్ఞాపన ప్రారంభంలో మొదలైన ఒక ఆలాపన, ఒక ఆలోచన. ఈరోజు మొదటి నూతన సంవత్సరం, మొదటి నెల, మొదటి ఆదివారం. నాకు ఒరిజినల్గా హై బీపీ అంటే ఒక డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు. అంత బీపీ ఎందుకు ఉంది, ఎలా వచ్చిందని డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు. కనుక చిన్న విషయం అయినా కూడా ఆలోచిస్తేనే బీపీ పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితిలో హెల్త్ విషయం ఉండగా నా బాధ మొత్తం సంఘంతో, సంఘ పెద్దలతో ఈరోజు పంచుకుందామని రాత్రి అంతా కూడా ఉదయం లేచిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రెడీ అయ్యాను. అయితే మరి ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడో తెలియదు. ఈ వాక్యం చెప్పే డైరీలు 5 ఉంటాయి. ఈ 5 క్రమంగా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఈ రోజు ఎవరి కోసం సిద్ధం చేశాడో తెలియదు. కానీ నా బాధను మొత్తం వ్యక్తం చేసుకోవాలని నేను ప్రిపేర్ అయిపోయాను. హిజ్కియాతో దేవుడు ప్రవక్త ద్వారా ఒక మాట అన్నాడు, నీవు మరణం ఉంచుతావు, నీ ఇల్లు చక్కబెట్టు అని చెప్పాను. చెప్పి మళ్ళీ వెంటనే వెనకొచ్చి మళ్ళీ వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ తొలగిస్తున్నాను అని దేవుడే చెప్పమన్నాడు. అదే రీతిగా నా బాధ పంచుకోవడానికి నేను రెడీ అయిపోయాను. కానీ దేవుని సంకల్పం, దేవుని ఒక అనుభవాన్ని ఈరోజు మనందరి కొరకు దేవుడు సిద్ధం చేశారు. ఎందుకంటే ఒక చిన్న అనుభవం, నా బాధ కంటే ఆ దేవుని వాక్యం ప్రకటించడం చాలా సంతోషం. దేవుని చిత్తమైతే వచ్చే వారం ధ్యానం చేసుకున్నాం. వచ్చే వారం కరెక్ట్గా 10 గంటలకి స్టార్ట్ అవుతుంది ఆరాధన. 12:30 క్లోజ్ అయ్యి గుర్తుంచుకోండి.
వచ్చే వారం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కనుక త్వరగా రండి. దేవుని సన్నిధిలో మీ విలువైన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. నా బాధను పక్కన పెట్టి మీ సంతోషంలో పాల్గొనాల్సిందిగా దేవుడు నిర్ణయించిన మాటలు మీతో చెప్తారు. ఒక అనుభవాన్ని చెప్పాలి. 10 ఏళ్ల క్రితం ఉదయాన్నే నేను చీరాకు వెళ్ళాను. మా చిన్న పాప పిల్లకి స్కూల్కి వెళ్ళడానికి వినాలమ్మా. స్కూల్కి వెళ్ళడానికి మా ఇంటి మెట్లు దిగుతా పడి ఆ మెట్టు ఆ మూల మీద ఇక్కడ కట్ అయింది. పొద్దున్నే స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయి ఇక్కడ కట్ అయిపోతే బ్లడ్ వస్తాను. మామూలుగా చిన్న దెబ్బలు అయితే పర్వాలేదు, అది కుట్లు వేయాల్సినంత దెబ్బ ఇక్కడ తగిలింది. వెంటనే అక్కడే పల్లెలో రత్నం అని లాకిని హాస్పిటల్లో పనిచేశారు. అంటే అతను తీసుకొని వచ్చాను. మత్తి ఇవ్వకుండా డైరెక్ట్ గా కుట్లేస్తున్నాడు. ఇక్కడ ఆ పాప 5వ తరగతో 4వ తరగతో కుట్లేస్తాడు. 2వ సంవత్సరం అంట, 2వ తరగతి ఇక్కడ కుట్లేస్తున్నాడు. కుట్లేసేట మత్తి ఇవ్వకుండా వేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే కుట్లేసేటప్పుడు దారం అయిపోయిందని అది అట్లానే పెట్టి దారం కోసం పోయింది. ఇదంతా చూసి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఈ అమ్మాయి దెబ్బ తగిలిన ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కన్నీళ్లు తుడుస్తుంది. అసలు ఆ భయంకరమైన పరిస్థితి ఆలోచిస్తూనే నాకు ఎంతో భయం ఉంది. నేను చీరాలో వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ కన్నీళ్లు తుడుస్తుంది. నా బాధ అంతా ఇంకో వారం చెప్పుకోవచ్చు, కానీ ఎవరి కొరకు దేవుడు ఈరోజు వాక్యాన్ని నిర్ణయించాడు. ఆయన మాట్లాడమన్న మాటలు మాట్లాడుతున్నాం. కీర్తన విడుదం త్వరగా తీద్దాం, చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి. సెకండ్స్ తో పరిగెత్తుదాం. 145:14 145:14 పడిపోవు వారి అందరినీ ఉద్ధరించువాడు, పెరిగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు అయితే అంగవైకల్యం కలిగిన వాళ్ళని, కొట్టి వాళ్ళని అట్లా పిలుస్తూ ఉంటారు ఎటువైనా. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంకెవరిని కూడా కుంటివాడు అనే పదం వాడొద్దని మొత్తం ఒక రూల్ పాస్ చేసి వినడం. 145:14 ఒక రూల్ పాస్ చేసింది. ఇంకెప్పుడు కూడా ఎవరిని కుంటి వాళ్ళని, అంగవైకల్యం అనే పదం పిలవద్దు, ఆ పదం వాడద్దు. అయితే ఏమని చెప్పాడంటే దివ్యాంగులు అని పిలవమన్నారు. అంటే దివ్యమైన మరొక ప్రత్యేకమైన వరం కలిగిన వాళ్ళు అని, మరొక ప్రత్యేకమైన వరం కలిగిన వాడు అని అర్థం. ప్రేమకు వెళ్ళారా, దివ్యాంగులు అని పిలువనున్నారు. వారిని ఇంగ్లీష్ లో ఇంతకుముందు డిసేబుల్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పదం మార్చేశారు. ఆ పదం అనొద్దు అన్నాడు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నాడు. డిఫరెంట్లీ ఏబుల్డ్. చిలకలూరుపేటలో గణపవరంలోని 40 ఏళ్ల క్రితం ఆనందరావు గారు ఉండేవాడు, బ్లైండ్. వాళ్ళ ఆవిడ కూడా బ్లైండ్. చక్కగా పాటలు పాడేవాడు. ఇప్పటికి కూడా పాటలు పాడుతూ పనిచేరులోనూ ఉన్నాడు. చిలకలూరుపేటలో బ్లైండ్ చాలా ఉన్నారు. ఆయన మధ్యలో కంటి చూపోయింది, కానీ వాక్యం అద్భుతంగా మాట్లాడతారు. గవర్నమెంట్ లెక్కల్లోనేమో వాళ్ళు డిసేబుల్డ్, కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని పిలువగలరు. ప్రత్యేకంగా దేవుడు ఎంచుకున్నాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. గట్టిగా చెప్పండి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో
నిలబడుతూ ఉన్నారు. ఇందాక ఇద్దరు ప్రార్థన చేశారు, అద్భుత స్త్రీలలో ఇద్దరు అద్భుతమైన ప్రార్థన. కుమారి కొరకు ప్రార్థన చేశారు. నిన్న మేము వింటే లెగయ్యాక మా అందరితో ఆ పలికిన మాట ఒక్కటే, నా యేసయ్య ఉన్నాడు, నా భర్తను తీసుకుని వస్తాడు. రెండో మాట, 1వ తారీఖు మీ అందరు అక్కడ పండగలో ఉన్నారు, నేను ఇక్కడ హాస్పిటల్లో ఏడుస్తూ ప్రార్థన చేశానని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు ఒక్కొక్క సమయంలో ఎట్లా సంభవించిందో తెలియదు. అందుకని ఏ పరిస్థితి ఎలా ఉన్నా, ఏ విధంగా కృంగిపోయినా, ఆ ధైర్యం కలిగి దేవుడు సహాయం చేయడానికి నీ పక్షాన ఉన్నాడు. నువ్వు చేయవలసింది హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకోవడమే. మనకంటే ముందు అనేక మంది అనేక శ్రమల్లో ఉన్నారు. ఈరోజు ఒక వ్యక్తి గురించి అందరూ ధ్యానం చేయాలి. అందరూ ఆ వ్యక్తి గురించి కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. ప్రపంచానికి మార్గదర్శి అయిన వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన పేరు మిస్టర్ నిక్ జేమ్స్ నికోలస్. ఆయన పేరు మిస్టర్ నిక్, పూర్తి పేరు జేమ్స్ నికోలస్. 1982లో పుట్టాడు. ఆయనకి 35 ఇయర్స్ ప్రెసెంట్. ఆయన డిగ్రీ కంప్లీట్ చేశాడు, బీకామ్. ఇప్పటికి 60 కంట్రీస్ లో, పిల్లలు సైలెన్స్, 60 కంట్రీస్ లో దేవుని సువార్తను ప్రకటించాడు. 30 లక్షల మందికి సువార్తను ప్రకటించాడు. He is the Mr. James Nicholas. ఇతడే జేమ్స్ నికోలస్. కాళ్ళు చేతులు రెండు, డిగ్రీ కంప్లీట్ చేశాడు. 60 దేశాలు తిరిగాడు. 30 లక్షల మందికి సువార్తను ప్రకటించాడు. కాళ్ళు చేతులు రెండు లేకపోయినా గుర్తుంచుకో. ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో బాగా బాధపడుతున్నావు, ఇతని ఎగ్జాంపుల్ తీసుకో. ఇతని ఎగ్జాంపుల్ చిలకలూరిపేటలో మీరు చాలా సార్లు చూసుంటారు. 3 చక్రాల బండి వేసుకొని 2 కాళ్ళు లేవు అతనికి. ఈ మొక్కజొన్న గడ్డలను బొప్పాయికాయలు వేసుకొని ఇన్నేసుకొని అమ్ముతాం. అనుకోట్ల ఛాలెంజ్ గా నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఛాలెంజ్ గా తన లైఫ్ ని, ఏ సమస్య వచ్చిందో, నీ వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపో. నీ వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవా. మిస్టర్ నిక్స్ జేమ్స్ నికోలస్ 1982లో పుట్టాడు. ఇప్పటికి 36 సంవత్సరాలు. బీకామ్ కంప్లీట్ చేశాడు. 60 కంట్రీలో తిరిగాడు. 30 లక్షల మందికి సువార్తను ప్రకటించాడు. ఒక పుస్తకం రాశాడు, ఒక DVD రిలీజ్ చేశాడు. ఆ పుస్తకం పేరు ఏంటో తెలుసా? లైఫ్ వితౌట్ లింబ్స్. అంటే జీవితం అనేది కాళ్ళు చేతులు లేకపోయినా కూడా నేను జీవించగలను అనే పుస్తకం రాశాడు. గట్టిగా చెప్పడం. కాళ్ళు చేతులు లేకపోయినా కూడా నేను జీవించగలను అని నిరూపించాడు. ప్రేమ దేవుడా. ఇంకోటి బాగా విను, DVD రిలీజ్ చేశాడు. ఏంటో తెలుసా? నో ఆర్మ్స్, నో లెగ్స్, నో వరీస్. ప్రైజ్ ది లార్డ్. చేతులు లేవు, కాళ్ళు లేవు, కష్టాలు అంతకంటే లేవు. గట్టిగా చెప్పండి. చేతులు లేవు, కాళ్ళు లేవు, కష్టాలు అంతకంటే లేవు. ప్రేమ దేవుడు. జాగ్రత్తగా విందాం. చిలకలూరిపేటలో ఉన్న 120 మంది సేవకుల్లో ఒక అతను. మా అమ్మగారు ఉంటే ఇంటి వెనకాల ప్రభాకరణ ఇంటి పక్కనే దుర్గా ప్రసాద్ అనే ఒక కుర్రోడు కరెంటు పని చేస్తా, కరెంటు షాక్ వల్ల ఈ చెయ్యి పోయింది. బండి నడపాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏ చెయ్యి? మీతో మాట్లాడాలి. ఏ చెయ్యి ఉండాలి? ఈ చెయ్యి లేకపోయినా ఇప్పుడు బండి నడుపుతున్నాడు. ఎప్పుడైనా చూడండి. ఈ చెయ్యి లేకపోయినా స్కూటర్ వేసుకొని మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి పిల్లల్ని వాళ్ళ ఉదయాన్ని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఈ చెయ్యి లేకపోయినా ఆయన దేవుని సేవలో. రెండో అతను తిరుపతి బాడు కింద లారీ కింద పడితే ఈ కారు పచ్చడైపోయింది. బ్రతకడమే కష్టం. ఆ కుర్రోడు పేరు యేసుబాబు. ఎన్టీఆర్ కాలనీ హోసన్న మందిరం ప్రక్కనే. బ్రతికి ఆటో కొని కాలు లేకపోయినా కాలు మీద కాలు వేసుకున్నట్టు ఒక కాలుతో పాటలు పాడుకుంటూ ఆటో నడిపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. పరిస్థితి ఎంత కష్టంగా ఉందా, గుండె ధైర్యంలో, గుండెల్లో పరిశుద్ధుడు ఉంటే, గుండెల్లో నీ దేవుడు ఉంటే, గుండెల్లో నీ దేవుడిని వెంబడించే మనస్సు ఉంటే నేను ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. దేవుడికి స్తోత్రాలు. లైఫ్ వితౌట్ లెగ్స్, నో ఆర్మ్స్, నో లెగ్స్, నో వరీస్. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇబ్బందులు అంతకంటే లేవు. ప్రేమ దేవుని బిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకుందాం. అంగవైకల్యం కలిగిన వారిని పాత నిబంధనలో ఏమని రాశాడంటే చూడండి, 21వ అధ్యాయము త్వరగా తీద్దాం. లేవికాండం
21వ అధ్యాయం 17 నుండి చదువుతాం. నీవు అహరోనుతో ఇట్లలో వారిలో ఒకరికి కళంకమైనను కలిగిన అతడు తన దేవుని ఆహారం అర్పించుటకు ఏలయనగా ఎవరి యందు కళంకముండునో వాడు గుడ్డివాడే గాని ముక్కుడివాడే గాని విపరీతమైన అవయవులు గలవాడే గాని కాలయను చెయ్యినేను విరిగిన వాడే గాని ఇటువంటి అన్ని చెప్పి వాడు సమీపించకూడదు అని రాశాడు. 21వ వచనం చదువుతాం. యాజకుడైన అహరోను సంతానంలో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవుని ఆహారం అర్పించుటకు సమీపించకూడదు అని చెప్పి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. 22వ వచనం చదువు. అతి పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులైనను గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము ఇంకో అవకాశం ఇచ్చాడు, కనికరం చూపించాడు. ఏమంటాడు? అతి పరిశుద్ధమైనవే కానీ అందరూ చదవాలి, బైబిల్ చూడు తల్లి. పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువైనను అతడు ధైర్యముగా తినవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడమ్మా, చివరి వాళ్ళు కూడా జాగ్రత్తగా విను. హాగర్ని బయటికి పంపించమని చెప్పింది ఎవరు? గట్టిగా బయటకు వచ్చి మళ్ళీ ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. ఎరుకో పట్టణాన్ని తగలబెట్టమని దేవుడు. రాహాబుని కాపాడమని దేవుడు. దేవుడు. యాకోబుని కొడితే కాలు ఇరిగింది ఎవరు? కొట్టింది ఎవరు? దేవుడే. మళ్ళా ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. ఎక్కడికి వెళ్ళగలరు? అలాగే ఎక్కడికి వెళ్ళగలరు? ఎంత దూరం వెళ్ళగలరు? ఏ ప్రాంతానికి వెళ్ళగలరు? దేవుడి దాటి ఎంత దూరం వెళ్ళగలరు? గాయము పెట్టువాడను నేనే, గాయము కట్టువాడను నేనే. ప్రియమైన ఎంత దూరం వెళ్ళగలరు? నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. రండి మరొక మాట ధ్యానం చేసుకుందాం. లేవికాండం త్వరగా తిద్దాం. 19వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం తీసి ఉంచుతాం. త్వరగా తిద్దాం. లేవికాండం 19వ అధ్యాయం 14వ వచనం. వెరీ గుడ్. చెవిటి వాణిని అండర్లైన్ చేసి ఆజ్ఞ రిలీజ్ అయింది. మొబైల్ ఫోన్ సైలెంట్ పెట్టు. ఆజ్ఞ రిలీజ్ అయింది. చెవిటి వాణిని తిట్టడు, గుడ్డి వాణి ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడు, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం. నీ దేవునికి భయపడవలెను. ఎందుకంటే చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డి వాణి ఎదుట అడ్డముగా ఏమి వేయకూడదు. ఎందుకంటే అతనికి కనిపించకపోవచ్చు. ఎవరు చూస్తారు? దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అమ్మాయిని చూడమ్మా, అమ్మాయిని చూడు జాగ్రత్తగా. జాండేవుడి గారి బజార్లో అప్పారావు అనే అతను ఇసుక బట్టి లాగే అతను, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పొద్దున్నే డబ్బా తీసుకొని వాక్యంతా కర్ర తీసుకుని వెళ్తున్నాడు. మధ్యలో ఒక్కొక్క నిద్రపోతుంది. అంత ఎవరిని కర్ర తీసుకొని ఇట్లా నాడు అతను బాత్రూమ్కి వెళ్తాడు. వాకి అడ్డుంచి వచ్చి ఆయన, అరే కర్ర ఇరా అన్నాడు. ఎవరు కొట్టడానికి? నిద్రపోయకుండా. ఎందుకు? నిద్రపోతుందిగా ఏం చేయకూడదు. కర్ర ఇసిరేసాడు. అతను కొట్టుకున్నాడు.
వేగంగా కుక్క కేసు కొడితే ఈలోపు కుక్క చూసి లేచింది. అత్యంత వేగంగా లేచి వెళ్ళిపోయింది. ఆ కర్ర రోడ్డుకు తగిలి కర్రీ చెడు అతని మూదికి తగిలింది. నిజం తల్లి, మూదికి తగిలింది అంటే చేతులు డబ్బా పోయింది, చెత్తకు పడింది. మూతి క్షణాలు తాము వాసింది. ఇక అంతే, వాక్యం ఇంటికి పోయాడు. నిద్రపోతున్న దాన్ని నీ దేవునికి భయపడవాకు అంటే నీ కళ్ళకు మోగవాడిగా, చెవిటివాడిగా, గుడ్డివాడిగా, పిచ్చోళ్ళగా కనిపిస్తున్నాడేమో. వారిని సృజించిన వాడు ఉన్నాడు. గట్టి చెప్పకూడదా? వారిని సృజించిన వాడు ఉన్నాడు కనుక వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని రాశాడు. తర్వాత నిర్గమనానికి త్వరగా వెళ్తాం. వెరీ గుడ్. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పలిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, అసలు నీకు నోరిచ్చింది ఎవరు? అసలు నీకు నోరు అమాచుడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, అమ్మ ప్రార్థన చేయమ్మా, రాదండి. పాడవాడమ్మా, రాదండి. అమ్మ స్తుతులు చెల్లించమ్మా, రాదండి. విజ్ఞాపన చేయమ్మా, రాదండి. మరేమొచ్చు? ఏమొచ్చు? 10,000 రావాలి చీటి పాటలు, 9,500 ఇచ్చాడు. పండగ వెళ్తావా? జుట్టు కొట్టుకుంటా ఎంతకి? మరి ఎట్లా తెలిసింది? లోక సంబంధమైన అన్నీ నేర్చుకుంటున్నావు. దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి. అసలు మోషే అడిగినప్పుడు మోషే దేవుడు చెప్పిన మాట, మానవునికి లోకించిన మాట మోగవాణినే కాదు, చెవిటి వాణినే కాదు, దృష్టి గలవాణినే కాదు, బుద్ధి వాణినే కాదు, పుట్టించేవాడు యెహోవాయైనా. కాబట్టి గట్టిగా, కాబట్టి నేను నీ నోటికి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో గట్టిగా చెప్పబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నా నీ పక్షాన దేవుడు ఉన్నాడు, గుర్తుంచుకో. కాబట్టి వెళ్ళము, నేను నీకు తోడై ఉంటా, నీ నోటికి తోడై ఉంటా, ఏమి మాట్లాడాలో నీకు బోధించగలను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 2 వచనాలను ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన మార్గంలో పోచుండగా ఒక మనుష్యుడు కనబడాడు. ఆయన శిష్యుడు ఇంత గట్టిగా వీడు బుద్ధివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడు కన్నవారా అని ఆయనను యేసు వీడైనను వీడి కన్నవారై పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 2 గంటల సేపు మైకల్ గారింట్లో గ్యాస్ మండుతున్నా, ఇంతలావు పెనమది కరిగిపోయే పొజిషన్ వచ్చింది. దాదాపు బ్లాస్ట్ అవ్వాల్సి, పగిలిపోవాల్సి. కానీ అంత భయంకరమైన స్థితిలో కూడా ఆ కుటుంబం చేసిన ప్రార్థనలు ఆ ఇంటిని కాపాడారు. ఆ కుటుంబం చేసిన ప్రార్థనలు గుడ్డివాడుగా పుట్టడానికి
ఎవరు పాపం చేయరు. దేవుని క్రియలు నీ ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ఇంటి ద్వారా దేవుని క్రియలు ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని క్రియలు ఆ ఇంట్లో జరగాలి. దేవుడు ఆ ఇంటి ద్వారా మహిమ పరచబడాలి. దేవుడు ఆ కుటుంబం ద్వారా మహిమపరచబడాలి. దేవుడు ఆ బిడ్డల ద్వారా మహిమపరచబడాలి. దేవుడు ఆ బిడ్డల ద్వారా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విజయవాడ హాస్పిటల్లో అనేక మంది వచ్చి చూసి పెడుతుంటే ఆశ్చర్యపోతుంది. కుమారి వాళ్ళ తల్లి ఎంత సంతోషపడదు. ప్రార్థించేవాడు, నా అల్లుడు కోసం ప్రార్థించేవాడు ఉన్నారు. ప్రేమ దేవుడు, దేవుడిని మహింపరిస్తే దేవుడు నీ పక్షాన మేలు చేయడానికి ఎప్పుడు సంసిద్ధుడు. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక త్వరగా తిందాం. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా తీసుకొచ్చింది. 12వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలం, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను గట్టిగా నేను పౌలు శీలని జైల్లో వేస్తే ఏం చేస్తున్నారు? పౌలు శీలని జైల్లో వేస్తే ఏం చేస్తున్నారు? గట్టిగా ఏం చేస్తున్నారు? పాటలు పాడరు. జనవరి 1 రోజు దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినా కూడా మందిరంలో కనిపించు. జైల్లో వేస్తే దేవుని మహిమపరుస్తుంది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలం, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు, నిందలను, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన ప్రతి ఒక్కరు వినండి, చదవండి. ప్రేమ దేవుడు, దేవుడు మన కొరకు ఎంతగా ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలిగింది ప్రపంచంలో ఏది లేదని అందరూ తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుండి చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. వెరీ గుడ్. పేజ్ నెంబర్ 139. అందరూ ఓపెన్ చేయండి, అందరూ కలిసి చదువుతాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవరు? శ్రమయైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనత, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన వదలమని మేము అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వేటిని బట్టంటే క్రీస్తుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవి ఏమీ లేవంట. ఎట్లా? వాటి వివరణ ఏమని చెప్పాడు? శ్రమహీనుడు, బాధహీనుడు, హింసహీనుడు, కరువైనడు, వస్త్రహీనతైనడు, ఉపద్రవమైనడు, ఖడ్గమైనడు, మరణమైనడు, జీవమైనడు, దేవదూతలైనడు, ప్రధానులైనడు, ఉన్నవి అయినడు, రాబోవునివైనడు, అధికారులైనడు, ఎత్తైనడు, లోతైనడు, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను దూరం చేసేది ఏది లేదు. నీ అంతట నువ్వు ఆలోచన కలిగి దూరమైపోతుంది తప్ప దేవుని ప్రేమ నుండి ఏది వేరు చేయలేదు. ప్రేమ దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడిని నమ్మి విశ్వసించి భక్తి కలిగి ఈ సంవత్సరం అంతా కృంగిన నిన్ను బలపరిచే దేవుడు సంగతి
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. జీవం కలిగిన తండ్రి, మా యేసయ్య నీ కృప బాగులేని బట్టి కృతజ్ఞతలు. నీ దయ సంకల్పాన్ని బట్టి మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకై కృతజ్ఞతలు. నాయనా, జేమ్స్ నికోలస్ నాయనా కాళ్ళు చేతులు లేకపోయినా 30 దేశాలు 60 దేశాలు తిరిగి 30 లక్షల మందికి స్వార్థాన్ని ప్రకటించి నాయన కాళ్ళు చేతులు లేకపోయిన కుటుంబాన్ని నడిపించగలుగుతున్నాను. నాయన కాళ్ళు చేతులు లేవు, అదే రీతిలో కష్టాలు కూడా నన్ను ఏమీ చేయలేవు. నేను దొరుకుతుంది నాయన కృంగి ఉన్న వారికి పురిగొల్పి బిడ్డగా మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మీరు మాట్లాడారు ప్రభావం. ఏ సమస్యని విడుదల ఎదుర్కొందో, ఏ సమస్య వారి శరీరంలో ఉందో, ఏ సమస్య వారి ఇంటిలో ఉందో, ఏ సమస్య వారి బిడ్డల్లో ఉందో, ఏ సమస్య వారిని బాధ పెడుతుందో, ఏ అలవాటు వారిని బాధ పెడుతుందో, ఈ రోజే క్రీస్తు పేరిట దాన్ని తొలగించమని మొదలుపెడుతున్నాం. తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ కన్నీటిని ఆనందంగా మార్చు, ఆ బాధను స్థుతిగా మార్చు, ఆ వేదనను సంతోషంగా మార్చు. నాయన మీరే కృప చూపించి, మీరే కనికరించి, మీరే కళ్ళను బలపరిచి, ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదం మరలా డిసెంబర్ 31 వరకు కొనసాగించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలు, మా సంఘాన్ని, మా పరిచర్యను, మా పెద్దలను మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పుట్టిన పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రేమ పరిశుద్ధాత్మ చేయుడు మనందరి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుంది. ఒక్క నిమిషం ప్రార్థన చేయవచ్చు. ఒక్క నిమిషం. మా కుటుంబం తరపున సంవత్సరం అంతా కాపాడినందుకు వాళ్ళు తీసుకొచ్చి దాని కొరకు ప్రార్థన చేస్తుంది. దైవంగా ప్రేమతో నాయన సందర్భంలో సిద్ధపరిచిన పలహారాన్ని దీవించండి. నాయన ఈ విధంగా సంఘ పరిచర్యలో నిత్యము సంతోషంగా నన్ను, నా కుటుంబాన్ని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరిగ్గా కూర్చున్నాం.